వెల్కమ్ టు వార్త. నేను దేవా. గత సాయంత్రం అనగా మంగళవారం సాయంత్రం హైదరాబాద్లో వర్షం దంచుకొట్టిందనే చెప్పాలి. మరీ ముఖ్యంగా గచ్చిబౌలి, కృష్ణనగర్, అంటే ఈ పరిసర ప్రాంతాల రాయదుర్గం ఇటువైపు అయితే మాత్రం కారు మునిగిపోయేంత వర్షపాతం అయితే నమోదైంది. ప్రస్తుతం రాగల 24 గంటల పాటు హైదరాబాద్లో ఎటువంటి వాతావరణం ఉండబోతుంది అనే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం అధికారిని శ్రావణి గారు ఉన్నారు. చెప్పండి మేడం, రాగల 24 గంటల పాటు ఏ విధంగా ఉండబోతుంది వాతావరణం? హైదరాబాద్ వరకు చూసుకున్నట్లయితే మన 4 గంటలు దాటిన తర్వాత నుంచి కొద్దిగా ఈ మేఘాలు ఏర్పడి ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం ఉంది. కానీ నిన్న అంతగా లేకపోయినా కొద్దిగా భారీ జల్లులు, అంటే జోన్ వైజ్ చూసుకున్నట్లయితే మనకి మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్ ఈ రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ జల్లులు కూడా కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే నిన్న సాయంత్రం ఒక్కసారిగా హైదరాబాద్లో గంట పాటు అటువైపు భారీ వర్షం పడింది. చాలా చోట్ల చెట్లు కూడా కూలిపోయాయి. ముందుగానే జిహెచ్ఎంసీ అధికారులకు కానీ హైడ్రా కానీ మీరు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? మేము మార్నింగే ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటుగా రంగారెడ్డికి నిన్న హెవీ రెయిన్ఫాల్, అంటే భారీ వర్ష సూచన, దాంతోపాటు హైదరాబాద్కి కూడా భారీ జల్లులు ఉండే అవకాశం ఉందని చెప్పి ఇవ్వడం జరిగింది. అలాగే ఒక క్లౌడ్ ఏర్పడిన వెంటనే మనం నౌకాస్ట్ అనేది ఇస్తూ ఉంటాం. అంటే ఇన్ కేస్ మనకి దక్షిణంగా హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్కి వచ్చే 3 గంటల్లోని భారీ వర్షం కానీ లేదంటే కంటిన్యూస్గా భారీ జల్లులు కూడా కురిసే అవకాశం ఉంటుందని చెప్పి హైడ్రా తోటి మనం కోఆర్డినేషన్ తోటి మనం ఆల్రెడీ సెండ్ చేయడం జరుగుతూ ఉంటుంది. కానీ నిడివి అనేది ఇంపార్టెంట్. మనకి చాలా తక్కువ సమయంలోనే అంత ఎక్కువ వర్షపాతం ఇవ్వడం వల్ల అండ్ లో లేయింగ్ ప్రదేశాల్లో కొద్దిగా లోతట్టు ప్రాంతాలు అనేవి జలమయం అవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే నిన్న హైదరాబాద్లో ఎంత వర్షపాతం నమోదైంది? మన అంటే ఐఎండి తరపు నుంచి చూసుకున్నట్లయితే మనకి 7 సెంటీమీటర్లు హయత్ నగర్లో అత్యధికంగా నమోదవడం జరిగింది. అలాగే మల్కాజ్గిరి కొన్ని ప్రదేశాల్లో మనకి 4 నుంచి 5 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదవడం జరిగింది. మరీ ముఖ్యంగా తెలంగాణలో రాబోయే 5 రోజుల పాటు ఏ జిల్లాలకు వర్షాలు భారీగా పడనున్నాయి? అదేవిధంగా అటువైపు గ్రీన్ అలర్ట్ కానీ ఎల్లో అలర్ట్ కానీ ఏ జిల్లాలకు జారీ చేశారు? ఈరోజు ఒకరోజు మనకి దక్షిణ తెలంగాణ జిల్లాలైన రంగారెడ్డి, అలాగే జోగులాంబ గద్వాల్, వనపర్తి ఈ జిల్లాలకి ఎల్లో అలర్ట్ ఇస్తూ భారీ వర్ష సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. రేపటి నుంచి భారీ వర్ష సూచనలు లేకపోయినప్పటికీ కొద్దిగా మనకి ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం చెదురుమదురుగా పడే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపు కానీ ఎల్లుండి కానీ రాష్ట్రం మొత్తం మీదుగా జల్లులతో కూడిన వర్షపాతం నమోదవుతూ వస్తూ ఉంటుంది అన్నమాట. అంటే నిన్న గంటకి ఎన్ని కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి? అలాగే రాబోయే రోజుల్లో వర్షంతో పాటు గాలులు ఏ విధంగా వీస్తున్నాయి? ప్రస్తుతానికైతే నేను చూసుకున్నట్లయితే గంటకి దాదాపుగా 40 నుంచి 50 కిలోమీటర్ల పైన, అంటే 60 కిలోమీటర్ల వరకు కూడా వేగంతో ఈదురుగాలు వీచడం అయితే జరిగింది. అయితే మనకి ఎప్పుడైతే మాన్సూన్ ఎంటర్ అవుతుందో కొంచెం ఈదురుగాలుల ప్రభావం కొద్దిగా తగ్గుతుంది, కానీ వర్షపాత ప్రభావం అనేది పెరుగుతూ ఉంటుంది అన్నమాట. కానీ నిన్న ట్యాంక్ బండ్ చుట్టుపక్కల చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద వృక్షాలు కూడా నేలకొరిగిన సందర్భం, అటువంటి రిపీట్ మళ్ళీ అవుతాయి అనుకుంటున్నాను. గంటకి చూసినా 60 కిలోమీటర్లు అంటే ఖచ్చితంగా అవుతుందండి అది. ఇటువంటి పరిస్థితి మనకి కొద్దిగా ఈ థండర్స్టార్మ్ యాక్టివిటీ ఉన్నప్పుడు జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతానికి ఇప్పుడు జరగకపోతే ఏదైనా లో ప్రెషర్ సిస్టమ్ ఏదైనా ఫామ్ అయితే జూన్ ఎండింగ్ ఆర్ జూలైలో కానీ ఏదైనా అల్పపీడన ప్రదేశాలు ఏర్పడినప్పుడు అయితే మాత్రం ఇటువంటివి అంటే విండ్స్ అనేవి ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటుంటాయి. బుధవారం సాయంత్రం కానీ గురువారం కానీ హైదరాబాద్లో మరీ ముఖ్యంగా అటువైపు రోడ్డుపై చిరు వ్యాపారాలు కానీ వీళ్ళకి ఏమైనా ఇబ్బంది కలిగించే విధంగా వర్షాపు జల్లులతో పాటు గాలులు ఏమైనా వీస్తాయి? ఈరోజు అయితే సాయంత్రం కొద్దిగా జల్లులు కురిసే అవకాశం ఉందండి హైదరాబాద్. అలాగే కొద్దిగా గాలులు కూడా మనకి గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం అయితే ఉందండి. చూసారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే రాబోయే 2-3 గంటల పాటు కూడా హైదరాబాద్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులతో పాటు వర్షాలు కూడా పడే అవకాశం ఉందని అయితే మాత్రం హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం అధికారిని శ్రావణి చెప్పుకొచ్చారు. కార్తీక్తో దేవా వార్త, హైదరాబాద్.